జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక 2 నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని సోది అని మాత్రం అనుకోకండి. మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది. కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది, మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది, అంతే. ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో, అంటే గురు, శని, రాహు, కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు వచ్చేసి, అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి, ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు, తర్వాత చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతాడు, తర్వాత ఈ యొక్క కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతాడు. ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా, అంటే ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం. అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా? ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది. 2025 సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా? అలా ఉండదండి. ఎందుకు అంటే స్వజాతకం, వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పుట్టిన తేదీ, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఒక సమయానికి, వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది, ఏ నక్షత్రం ఏర్పడింది, ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది. దశాభుక్తి అంటే ఏంటి? ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో పుట్టాడు. మఖా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది. అంటే కేతు మహాదశలో పుట్టాడు. అది పాదాలు బట్టి, మఖా నక్షత్రం 3వ పాదమా, 2వ పాదమా, 4వ పాదమా, ఈ పాదాలు బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం. ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, తర్వాత సూర్య మహాదశ, తర్వాత చంద్ర మహాదశ. చంద్రుడు అయిపోయిన వెంటనే కుజుడు వస్తాడు. కుజుడు అయిపోయిన వెంటనే రాహు వస్తాడు. రాహు అయిపోయిన వెంటనే గురువు వస్తాడు. ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది. ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్ర మహాదశ ప్రారంభమైంది. శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా? మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా? మీరు పుట్టినప్పుడు మంచి స్థానాల్లో ఉంటే ఆ 20 సంవత్సరాలు కూడా శుక్ర మహాదశ చాలా బాగుంటుంది. శుక్రుడు అంటే ఏంటి? కళాకారకుడు. తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు, మంచి గృహాలు కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, భార్యతో మంచిగా ఉండడం కావచ్చు, మంచి భార్య కావచ్చు. ఇలా కొన్ని ఈ యొక్క శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. అదే మనకి శుక్రుడు బాలేకుంటే సో దాని రివర్స్, అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు, తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్నా ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము. సో ఇలా మనము కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు, పుట్టినప్పుడు మనము, అంటే ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు. ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది. ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం. శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని మహాదశ పర్లేదు, బాగానే జరుగుతూ ఉంటుంది. సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది. ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, గోచారంలో శని ఎక్కడ ఉన్నాడు, ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నం, వృషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు. అంటే 2025 మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు, నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో
అంటే ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం. బట్ అందరికీ కూడా వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా? కాదు. లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి. ఒకవేళ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, బట్ తక్కువ ఉంటుంది. ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే. సో ఇది అండి దశాభుక్తి. ఒక దశాభుక్తి జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి, ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ. చూడండి, ఇప్పుడు 2025 మార్చి 30వ తేదీ 7 గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు. మనకి కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా 7 గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నారు. అంటే కాలపురుష చక్రం నుంచి 12వ స్థానం అవుతుంది మీనరాశి. ఈ మీనరాశి 12వ స్థానం. మీనరాశికి అధిపతి ఎవరు? గురువు. గురువు అంటే నో లిమిట్. ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు. అది ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు. గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ 12th హౌస్. గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు. అప్పులు ఇస్తాడా? అప్పులు ఇస్తూనే ఉంటాడు. రోగాలు ఇస్తాడా? రోగాలు ఇస్తూనే ఉంటాడు. అంటే మన జాతకంలో గురువు బలహీనపడినప్పుడు అలాంటి ఫలితాలు. గురువు బాగుంటే డబ్బు ఇస్తూనే, అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో లిమిట్. గురువు స్థానంలో శని వెళ్తున్నాడు. శని అంటే ఏమిటి? రిస్ట్రిక్షన్ ప్లానెట్. ఇంతే కావాలి, ఇంతే. దెర్ ఇస్ సమ్వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది. ఇంతే లిమిట్, ఇంతే కావాలి, ఇంతే ఇవ్వాలి. అది 12వ స్థానంలో జరుగుతున్నది. దట్టు 7 గ్రహాలు మార్చి 30వ తేదీ కలవబోతున్నారు. ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా. సో ఈ ఒక 2025 సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ ఒక శని గ్రహం వచ్చేసి ముందుగా 2025 మార్చి 30వ తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు. 2025 మే 14వ తేదీ గురువు గారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు. 2025 మే 18వ తేదీ రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా 2025 సంవత్సరంలో శని భగవానుడు చూసుకుంటే 2025 మార్చ్ 29వ తేదీ వరకు 6వ స్థానంలో, తదుపరి 7వ స్థానంలో. గురువు గారిని చూసుకుంటే 2025 మే 13వ తేదీ వరకు 9వ స్థానంలో, తర్వాత 10వ స్థానంలో. రాహుకేతులను చూసుకుంటే 2025 మే 17వ తేదీ వరకు రాహు మీనంలో, తదుపరి కుంభంలో. కేతువు కన్యారాశిలో, తదుపరి సింహరాశిలో సంచారం. మొత్తానికి 2025 సంవత్సరంలో మే 18వ తేదీ నుంచి జన్మరాశిలో ఉంటున్న కేతువు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు, వ్యయస్థానానికి వెళ్ళిపోతున్నాడు. జన్మరాశిలో ఏదైతే ఈ సంచారం మీరు చూశారో, ఈ జన్మరాశిలో కేతు వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్సెస్ అనేది బాగా ఉంటుంది. ఇక మీద ఆ డిస్టర్బెన్సెస్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మనకి 7వ స్థానంలో శని వస్తున్నాడు. మనకి పంచమాధిపతి, షష్టాధిపతి అవుతున్నాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి 7వ స్థానంలో శని యొక్క సంచారము పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. అయితే అష్టకవర్గ బిందువులు చూసుకోండి. 7వ స్థానం అంటే ఏంటి? మనకి భార్యాభర్తల స్థానము, అంటే పార్ట్నర్ స్థానము. తర్వాత వ్యాపార రీత్యా ఎలా ఉంటుంది, తర్వాత ప్రయాణాల విషయాలు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి 7వ స్థానంలో చూసుకుంటాం. అలాంటి 7వ స్థానంలో శని వచ్చినప్పుడు రిస్ట్రిక్షన్ ప్లానెట్. ఇది రిస్ట్రిక్షన్ ప్లానెట్ కాబట్టి భార్యాభర్తల మధ్య కొంచెం అనేది డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. కొద్దిగా ఆ ప్రేమ, సఖ్యత అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి తప్ప స్టడీగా ఉంటుంది. బట్ అక్కడ అష్టకవర్గ బిందువులు చూసుకోండి. 7వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందా, శనికి సంబంధించిన శత్రుగ్రహం ఏమైనా ఉందా చూసుకోండి. ఏ కుజుడో, ఏ కేతువో, ఏ సూర్యుడో ఉంటే కొద్దిగా మ్యారేజ్ రీత్యా డిస్టర్బెన్సెస్, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప శని ఒక్కడే అక్కడ ఉంటే పెద్దగా మేజర్గా డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. అష్టకవర్గ బిందులు 0, 1, 2 ఇచ్చి ఉంటే కొద్దిగా డిస్టర్బెన్సెస్ లాగా ఫీల్ అవుతారు. బట్ 4, 5, 6 బిందువులు ఇచ్చి అక్కడ ఏ ప్లానెట్ లేదంటే ఇబ్బంది పడకండి, టెన్షన్ ఫీల్ అవ్వకండి.
ఇక దశమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉద్యోగం రీత్యా కొద్దిగా ఆటంకాలు. ఉద్యోగం విషయంలో కొద్దిగా ఉద్యోగంలో మారుదాము, చేంజ్ చేసుకుందాము ఇలాంటి థాట్స్ వస్తాయి. లేదా ఉద్యోగం వదిలేసి వేరే ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది కొద్దిగా పెద్దగా ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. పెద్దగా అభివృద్ధిదాయకంగా ఉండే ఉద్యోగం అయితే దొరకడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక విషయంలో అంటే ఇక్కడ ఎలా అంటే పెద్దగా ఇన్కమ్ రిలేటెడ్, మీ శాలరీ రిలేటెడ్ కొద్దిగా తక్కువ శాలరీ వచ్చే ఒక ఉద్యోగం మీకు వచ్చే సూచనలు ఉంటాయి. అంటే ఉద్యోగం విషయంలో కొద్దిగా బర్డన్ లాగా ఫీల్ అవుతారు, కొద్దిగా టెన్షన్ లాగా ఉంటుంది ఉద్యోగం విషయంలో. తర్వాత చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు, చతుర్థాధిపతి అయ్యి చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ఒక చతుర్థానికి అంటే గృహానికి సంబంధించిన మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయము. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుగోలు చేసుకోవాలి, ఇంట్లో ఏదైనా మార్పిడి చేసుకోవాలి, ఈ దేవుడికి అంటే ఈ దేవుడి మందిరం ఇక్కడ ఉంది ఇక్కడ పెట్టుకోవాలి, సెల్ఫ్లు చేపించుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమైనా మీరు ఇంటికి సంబంధించినది టాయిలెట్ రూమ్ కట్టుకోవాలి, ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి ఇది కలిసి వస్తుంది. ఈ ఒక సమయంలో మీరు అన్నీ చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటారు. సో మొత్తానికి చెప్పాలి అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉంటాయి తప్ప పెద్దగా మేజర్గా డిస్టర్బెన్సెస్ ఉండదు. బట్ అష్టకర్గ బిందులు చూసుకోండి, తర్వాత మీ దశాభుక్తి చూసుకోండి. సప్తమ స్థానంలో శని వస్తున్నాడు, సో ఇబ్బంది పడకండి, భయపడకండి. అక్కడ కనుక మీకు ఏ గ్రహం లేదా ఉందా చూసుకోండి. అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే డిస్టర్బెన్సెస్ కొద్దిగా ఉంటుంది. బట్ అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే 100% మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక 6వ స్థానంలో రాహు ఒక సంచారము మీకు మంచి ఫలితాలు వస్తుంది. బట్ అప్పులు చేయకండి, అప్పులు చేసి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి, అప్పులు చేయాలి, ఇవన్నీ కూడా మానేయండి దయచేసి. బాగా గుర్తుపెట్టుకోండి, అప్పులు చేసి బిజినెస్ మాత్రం ఈ సంవత్సరంలో మీకు కలిసి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి అప్పులు చేయడము ఈ ఒక విషయంలో. తర్వాత అప్పులు ఇప్పించడము, మధ్యవర్తులు షూరిటీకి సంతకాలు వేయడం విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. మొత్తానికి ఈ ఒక కన్యారాశి వాళ్ళకి ఉద్యోగరీత్యా కొద్దిగా బర్డన్ లాగా ఫీల్ అవుతారు, కొద్దిగా ప్రెజర్ అది ఉంటుంది. అంటే ఎక్కువ పని చేస్తున్నాను, ఈ శాలరీస్ తక్కువ వస్తున్నాయి, ఇలాంటివి ఉంటాయి. అయితే కుటుంబంలో కొన్ని ఫంక్షన్స్ చేసుకోవడానికి, వేడుకలు లాంటివి జరుపుకోవడానికి ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ద్వితీయాన్ని చూస్తుంటాడు, పంచమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తున్నాడు. తర్వాత మీ ఒక నవమ దృష్టితో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 6వ స్థానాన్ని చూస్తున్నాడు. తర్వాత సప్తమ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ చతుర్థ ద్వితీయ స్థానానికి సంబంధించిన కుటుంబ తర్వాత ఈ ఇంటికి సంబంధించిన విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి బాగుంటుంది. బట్ ఆరోగ్యరీత్యా 6వ స్థానంలో రాహు ఉంటున్నాడు. ఆ 6వ స్థానం మీద గురువు ఒక దృష్టి కూడా ఉంటున్నది. కాబట్టి ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండండి. స్టమక్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్, బ్యాక్ బోన్స్ రిలేటెడ్ పెయిన్స్ లాంటివి రావడానికి ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉంటుంది అనే తెలుసుకోవచ్చు. మొత్తానికి కన్యా రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడబోతున్నది. కొద్దిగా దశాభుక్తి అష్టకర్గ బిందులు చూసుకొని మీరు ముందుకు సాగితే మంచిది. ఈ ఒక కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా వీళ్ళు కూడా ఈ కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోవడము, నెలకి 2 సార్లు త్రయోదశి వస్తుంది, శని త్రయోదశి. ఆ రోజు శివుడికో లేదా కాలభైరవేశ్వరుడికో ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోండి. 9 గురువారాలు శనగలని నానబెట్టేసి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. రోడ్ సైడు ఎద్దులు ఉంటాయి, సో తర్వాత ఆవులు ఉంటాయి, వాటికి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. ఎద్దులకి తినిపిస్తే చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే గురువు పురుష గ్రహం కాబట్టి మనకి ఎద్దులకి తినిపిస్తేనే ఆ ఒక ఫలితాలు అనేది దక్కుతాయి. తర్వాత అమ్మవారికి తప్పనిసరిగా కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని ఇస్తూ ఉండండి. ప్రతిరోజు ఇచ్చినా మంచిదే. ఈ ఒక పరిహారాలు చేసుకొని బాగుంటుందని కోరుకుంటూ ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. జై శ్రీరామ్.